తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, రాకాస మూవీ నిర్మాత కొనిదెల నిహారిక, నటి నయన్ సారిక, హీరో సంగీత్ శోభన్, సింగర్ మను, హీరో కార్తీక్ రాజ్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రముఖుల వేద పండితులు ఆశీర్వదించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా ఒకసారి బ్యాక్ రావట్లేదు అర్చన దర్శనానికి వెళ్ళటం జరిగింది. ఎంతో బ్రహ్మాండంగా స్వామివారు దర్శించుకోవడానికి అవకాశం ఇచ్చారు. తిరుపతిలో, తిరుమలలో అరేంజ్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. స్వామివారి దర్శనం తర్వాత ఇచ్చిన ప్రసాదాలు కూడా చాలా క్వాలిటీలో డెఫినెట్గా తేడా వచ్చింది. చాలా బాగుంది, చాలా సంతోషం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరొక్కసారి భగవంతుని కోరుకొని, దాంతోపాటు ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం నుంచి శాంతి నెలకొల్పాలని కూడా భగవంతుని కోరుకోవడం జరిగింది. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలని చెప్పి. వెంకటేశాయ. కలియుగ దైవం ఆ స్వామి ఆశీస్సులు అందుకోవడానికి ఎన్నిసార్లు వచ్చినా తనివి తీరదు. మళ్ళీ వారిని చూసే భాగ్యం కలిగింది. చాలా సంతోషం. మనకి రాజధాని వచ్చింది, ఎంతో ఆనందం. అమరావతి. సో ఈ సందర్భంలో ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, బాగుండాలని చెప్పేసి 40 సంవత్సరాలుగా పాటలు పాడి మిమ్మల్ని అందరినీ అలరించే అవకాశం ఇచ్చిన స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అందరినీ కలిసినందుకు మీడియా మిత్రులందరికీ మరొక్క మారు ఆ స్వామి ఆశీస్సులు తెలంగాణ తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర ప్రజలందరికీ నమస్కారం అండి. ఇప్పుడే శ్రీవారి దర్శనం చేసుకొని వస్తున్నాం. చాలా చాలా అంటే నాకు చెప్పడానికి ఏం లేదు. ఎప్పుడు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆయన్ని చూడడం, ఆయన్ని దర్శించుకోవడం అనేది అది చేసుకున్న దర్శనమైన ప్రతిసారి అదేదో చాలా పెద్ద బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతాను నేను. చాలా చాలా పాజిటివ్గా ఉందండి. మా సినిమా చాలా మంచిగా ఆడుతుంది. తర్వాత వచ్చి దర్శించుకోవడం అనేది ఆయన బ్లెస్సింగ్స్ మాతో అన్నట్లాగా అనిపిస్తుంది. సో చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చాలా బాగా అవుతుందండి. ఇప్పటికీ 3 days అయింది రిలీజ్ అయ్యి. చాలా బాగా ఆడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు అందరూ చాలా బాగా చూస్తున్నారు సినిమాని. మేము తీసింది కూడా అందుకే. ఫ్యామిలీ అందరూ కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా నవ్వుకుంటూ ఒక సినిమా చూడాలి అని తీయాలి అనుకున్నాం. అలాగే తీసాము. చిన్న చందమామ కథలా. గత వారం 10 రోజులుగా ఎగబడి తిరుగుతున్న ప్రమోషన్స్ పనిలో నేను నైట్ కూడా హోటల్ చేరేటప్పటికి 1 గంట అయింది. మళ్ళీ 3 గంటలకే లేచి రెడీ శ్రీవారి దర్శనానికి వచ్చాం. ఆ అలసట అంతా లోపల ఆ 2 నిమిషాలు 1 నిమిషం ఎంతసేపు ఉన్నాం, అది మొత్తం అలసట బయటకు వచ్చేసింది. చాలా పాజిటివ్ అనిపించింది. మాకు అక్కడే అర్థమైపోయిందండి మా సినిమా హిట్ అని. ఆయన దర్శనానికి పిలిచారు, మాకు కుదిరింది, వచ్చాం. శ్రీవారి దర్శనం జరిగింది, చాలా బాగా జరిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా హిట్ కొట్టామని మాకు డైజెస్ట్ అయింది. దాని ముందు వరకు ఇంకా ఏం చేయాలి